శుభోదయం. మొన్న వేసవికాలంలో మనము ఈ వేడి పరిస్థితి మనం చూసాము. చాలామంది కుర్రోళ్ళు ఎక్కువ మంది ఈ వడదెబ్బ తగిలి ఎండదెబ్బ తగిలి చనిపోయారు. ముఖ్య కారణంగా మన గాలి కూడా మనం పీల్చడానికి చాలా ఇబ్బందిమైన పరిస్థితులు మనం ఉన్నాము. దయచేసి ఉన్ని చెట్లు కొట్టకండి, కొత్తగా మొక్కలు నాటి పెంచండి. మొక్కలు అంటే డబ్బులతో ఖర్చు అని మీరు అనుకుంటే నా చిన్న సజెషన్ ఏమీ లేదు. మనం తిన్న సపోటా అవ్వచ్చు, చింత అవ్వచ్చు, లేకపోతే నేరేడు పండు అవ్వచ్చు, రేగు అవ్వచ్చు, ఇవన్నీ పిక్కల్ని జాగ్రత్తగా ఇలాగ ఉంచుకొని వర్షాకాలం బిగినయింది. ఈ విత్తనాలని ఇలాంటి చిన్న చిన్న నీటి గుంటలు ఉన్నాయి కదా, నీటి గుంటల్లోనే అలాగా వేసేస్తే మనవంతుగా ప్రకృతిని కాపాడే అవుతాము. ఇవన్నీ పళ్ళు సంబంధించిన విత్తనాలు. ఈ విత్తనాల వల్ల మనకి లాభం ఉంటుంది. చిన్న చిన్న పక్షులు, పెట్టెలు అంతరించిపోయిన వాటి కూడాను ఆహారంగా ఉపయోగపడుతుంది. ఆక్సిజన్ మనకు అందుతుంది. దయచేసి మీ ఇంటి దగ్గర ఉన్నవి విత్తనాలను పారేయకుండా జాగ్రత్తగా వాటర్ ఉన్న ప్లేస్లో కానీ, లేకపోతే చిన్న కర్రతో భూమిని మెత్తకున్న ప్లేస్లో నొక్కిసి ఒక విత్తనం అందులో పడేసి క్లోజ్ చేయండి. మనం వేసే వాటి వల్ల 10 మందికి ఉపయోగపడుతుందంటే అంతకంటే సంతోషం మనకు లేదు. మానవ సేవే మాధవ సేవ. అందులోని ప్రకృతి మనకి ఇచ్చిన ఈ అందమైన మనము చేతులారా పాడు చేసుకుంటున్నాం. అందుకు ప్రతి ఒక్కరు విత్తనాలను పాడు చేయకుండా ఈ పిక్కల్ని బుడద ప్లేసుల్లోని, కొండ అంచుల్లోని, ఊరు దాటిన పక్కన ఇవ్వాల్సిన కోరుతున్నాను. మీ బోటు రామకృష్ణ, NGO, పార్వతీపురం, మన్యం జిల్లా.